Gen Z and all generations, attention please. On the eve of Independence Day, 99 TV brings you as your freedom sale. Fashion products by 80% వరకు discounts. Description లోని లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. వెల్కమ్ టు ది పాయింట్. నేను సతీష్. విజయ్ ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు మూడో సంతానానికి కూడా ఏడాది పాటు పూర్తి వేతనంతో ప్రసూతి సెలవు ఇవ్వడం వెనుక అసలు వ్యూహం ఏంటి? ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే పిల్లలకు బంగారు ఉంగరం, గర్భిణులకు ప్రత్యేక థాయ్ కేర్ కేంద్రాలు, మహిళల భద్రతకు ప్రత్యేక దళం, ఇంత పెద్ద ఎత్తున వరాలు ప్రకటించడం వెనుక విజయ్ ప్రభుత్వం ఏం ఆశిస్తోంది? ఒకవైపు ప్రజలకు సంక్షేమం, మరోవైపు ఎమ్మెల్యేలకు నెలకు 75,000 వాహన ఖర్చులు. ఈ నిర్ణయాలపై ప్రజాస్పందన ఎలా ఉండబోతోంది? అసలు విజయ్ ప్రభుత్వం సంక్షేమ రాజకీయాలతో కొత్త మోడల్ సృష్టిస్తుందా, లేక రాబోయే రోజుల్లో ఈ హామీల అమలు ప్రభుత్వానికి అసలు పరీక్షగా మారనుందా? తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమ నిర్ణయాలతో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకిచ్చిన హామీలను ఒక్కటిగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం తాజాగా మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు తీసుకున్న నిర్ణయంతో మరోసారి చర్చలోకి వచ్చింది. ముఖ్యంగా మూడో సంతానానికి కూడా పూర్తి వేతనంతో ఏడాది పాటు ప్రసూతి సెలవులు ఇవ్వాలన్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటి వరకు మొదటి 2 పిల్లలకు ఏడాది పాటు ప్రసూతి సెలవు ఉండగా, మూడో బిడ్డ విషయంలో కేవలం 12 వారాలకే పరిమితమైన సెలవును ఏకంగా 365 రోజులకు పెంచడం చిన్న నిర్ణయం కాదు. ఉద్యోగం చేస్తున్న మహిళకు ప్రసవం తర్వాత శారీరకంగా కోలుకోవడంతో పాటు పుట్టిన బిడ్డను చూసుకోవడానికి అవసరమైన సమయం దొరకాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వం చెబుతోంది. ఒక మహిళకు ఉద్యోగం ఒక బాధ్యత అయితే కుటుంబం మరో బాధ్యత. ముఖ్యంగా మూడో బిడ్డ పుట్టినప్పుడు కుటుంబ బాధ్యతలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఉద్యోగం పోతుందేమో, జీతం ఆగిపోతుందేమో, బిడ్డను ఎవరు చూసుకుంటారన్న ఆందోళన ఉండకుండా ప్రభుత్వ ఉద్యోగిని పూర్తి వేతనంతో ఏడాది పాటు సెలవు కల్పించడం ద్వారా ఆ ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు మూడో సంతానానికి 84 రోజుల సెలవు మాత్రమే ఉండటం వల్ల మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ పరిమితిని తొలగించినట్టు ప్రభుత్వం చెబుతోంది. అంటే ప్రభుత్వం కేవలం ప్రసూతి సెలవును పెంచినట్టు మాత్రమే కాదు, మహిళా ఉద్యోగి కుటుంబ జీవితాన్ని కూడా తన విధానాల్లో భాగంగా పరిగణిస్తున్నట్టుగా ఒక సంకేతం ఇచ్చినట్టు అవుతోంది. అయితే విజయ్ ప్రభుత్వం మహిళల విషయంలో తీసుకున్న నిర్ణయం ఎంతటితో ఆగడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే శిశువులకు 1 గ్రాము బంగారు ఉంగరం అందించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 15 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టుగా ప్రకటించింది. ఇందుకోసం ఏడాదికి 775 కోట్లను కేటాయించడం చూస్తే ఇది ఒక చిన్న స్థాయి పథకం కాదని అర్థమవుతోంది. అంతేకాదు 2026 జూన్ 22 నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లలకు కూడా ఈ పథకం వర్తించేలా అర్హత కల్పించినట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. ఇక్కడ అసలు విషయం బంగారు ఉంగరం విలువ మాత్రమే కాదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం కూడా ఈ నిర్ణయం వెనుకున్న ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. పేద మధ్యతరగతి కుటుంబాల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచడం, అక్కడ ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించడం, పుట్టిన బిడ్డకు ప్రభుత్వమే ఒక చిన్న కానుక ఇవ్వడం ద్వారా తల్లిదండ్రుల్లో భరోసా కల్పించడం, ఇలా ఈ పథకానికి అనేక కోణాలు ఉన్నాయి. అయితే ఇలాంటి పథకాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యత, సిబ్బంది అందుబాటు, అత్యవసర వైద్య సదుపాయాలు కూడా అదే స్థాయిలో మెరుగుపడితేనే అసలు ప్రయోజనం మరింత పెరుగుతోంది. గర్భిణుల కోసం థాయ్ కేర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం కూడా ఇదే దిశలో మరో అడుగుగా కనిపిస్తోంది. ప్రసవానికి సమీపంలో ఉన్న గర్భిణులు తమ గ్రామాలు, దూర ప్రాంతాల నుంచి చివరి నిమిషంలో ఆసుపత్రులకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి లేకుండా ముందుగానే ఈ కేంద్రాల్లో ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఉచిత వసతి, భోజనం, వైద్య సేవలు, నిరంతర ఆరోగ్య పర్యవేక్షణ అందించేలా ఈ కేంద్రాలను రూపొందిస్తున్నారు. ఇందుకోసం 23 కోట్లు కేటాయించడం ద్వారా గర్భిణుల ఆరోగ్యాన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యకలాపాల్లో ప్రత్యేక అంశంగా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ ప్రసవ సమయంలో ఒక్క నిమిషం కూడా ఎంత కీలకమో వైద్య రంగంలో ఎప్పటి నుంచో చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రి దూరంగా ఉండడం, రవాణా సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం, చివరి నిమిషంలో ఆసుపత్రికి చేరుకోవడం వంటి సమస్యలు తల్లి బిడ్డల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులను తగ్గించేందుకు ప్రసవానికి ముందే గర్భిణులకు సురక్షితమైన వసతి కల్పించడం అనేది ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. అయితే విజయ్ ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి పెట్టడం కొత్తగా ప్రారంభమైన విషయం కాదు. అధికారంలోకి వచ్చిన తొలి రోజునే 3 కీలక ఫైళ్లపై సంతకాలు చేయడం ద్వారా ప్రభుత్వం తన ప్రాధాన్యతలను స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసింది. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహిళల భద్రత కోసం ప్రత్యేక దళం, రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ, ఈ 3 అంశాలను ముందుకు తీసుకురావడం ద్వారా సాధారణ కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడం,
మహిళలకు భద్రత కల్పించడం, యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచడం ఇలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక దళానికి సింగ్ పెన్ సిరప్ అదిరెడ్డి పడ్డే అనే పేరు పెట్టడం ద్వారా ప్రభుత్వం దృష్టిని తెలియజేస్తోంది. అంటే మహిళలు రాత్రి వేళల్లో బయటికి వెళ్ళినా, ప్రజా ప్రదేశాల్లో ఉన్నా వారికి భద్రతపై నమ్మకం కలిగించాలన్న ఉద్దేశంతో ప్రత్యేక వ్యవస్థను తీసుకురావడం కీలక నిర్ణయంగా మారింది. అయితే ప్రత్యేక దళాలు ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా ఫిర్యాదులపై వేగంగా స్పందించడం, నేరాలను అడ్డుకోవటం, బాధితులకు తక్షణ సహాయం అందించడం కూడా అంతే ముఖ్యమైన అంశం. ఇక్కడ డ్రగ్స్ నియంత్రణ విషయంలో కూడా 65 ప్రత్యేక యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న మరో కీలక అడుగు. మాదక ద్రవ్యాల సమస్య కేవలం పోలీసింగ్ సంబంధించిన విషయం కాదు, అది యువత భవిష్యత్తుతో ముడిపడి ఉన్న సామాజిక సమస్య. డ్రగ్స్ అందుబాటులోకి వస్తే కుటుంబాలు దెబ్బతింటాయి, యువత చదువు, ఉద్యోగాలు, ఆరోగ్యం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకు సరఫరాను అడ్డుకోవడంతో పాటు అవగాహన, పునరావాసం, విద్యా సంస్థల్లో నియంత్రణ వంటి అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక విజయ ప్రభుత్వం రైతుల విషయంలో తీసుకున్న నిర్ణయం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తొలుత సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న 50,000 వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఆ పరిమితిని 75,000కు పెంచింది. 2025 మే 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 మధ్య సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాల్లో 75,000 వరకు ఉన్న మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేయాలని నిర్ణయించింది. రైతులకు రుణమాఫీ అనేది ఎప్పుడు రాజకీయంగా సున్నితమైన అంశమే. ఎందుకంటే పంట దెబ్బతిన్నప్పుడు ఆదాయం తగ్గిపోతుంది, కానీ రుణం మాత్రం అలాగే ఉంటుంది. వడ్డీ భారం పెరుగుతుంది, తదుపరి పంట కోసం పెట్టుబడి పెట్టడం కూడా కష్టమవుతుంది. ఇలాంటి సమయంలో రుణమాఫీ రైతు కుటుంబానికి తక్షణ ఉపశమనాన్ని ఇవ్వగలదు. అయితే రుణమాఫీతో పాటు వ్యవసాయ ఆదాయం పెంచే విధానాలు, పంటలకు గిట్టుబాటు ధర, సాగునీరు, మార్కెట్ సదుపాయాలు, పంట బీమా వంటి అంశాలపై కూడా ప్రభుత్వం సమగ్రంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఒకవైపు మహిళలు, గర్భిణులు, పిల్లలు, రైతులను లక్ష్యంగా చేసుకుని సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న ప్రభుత్వం, మరోవైపు ప్రజాప్రతినిధులకు కూడా ఆర్థిక సదుపాయాలను పెంచే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 234 మంది ఎమ్మెల్యేలకు నెలకు 75,000 రూపాయల చొప్పున వాహన ఖర్చుల కోసం కేటాయించాలని ప్రకటించడం ఇప్పుడు మరో చర్చకు కారణమైంది. ఇందులో డ్రైవర్ జీతం, ఇంధనం, వాహన నిర్వహణ ఖర్చులు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడే ప్రభుత్వానికి ఒక ప్రశ్న ఎదురవుతోంది. ఒకవైపు పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇస్తూ, రైతులకు రుణమాఫీ ఇస్తూ, మహిళలకు సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న ప్రభుత్వం, మరోవైపు ఎమ్మెల్యేల వాహన ఖర్చులకు నెలకు 75,000 చొప్పున కేటాయించడం ప్రజలు ఎలా చూస్తారన్నది తేలాలి. ప్రజాప్రతినిధుల నియోజకవర్గాల్లో నిరంతరం పర్యటించాల్సి ఉంటుంది కాబట్టి వాహన ఖర్చులు అవసరమే కావచ్చు, కానీ ప్రజాధనంతో ఇలాంటి ఖర్చులు పెరుగుతున్నప్పుడు వాటికి స్పష్టమైన లెక్కలు, పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద విజయ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తే సంక్షేమం చుట్టూనే పాలనను నిర్మించే ప్రయత్నం కనిపిస్తోంది. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే పిల్లలకు బంగారు ఉంగరం, గర్భిణులకు తాయికేరు కేంద్రాలు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహిళల భద్రతకు ప్రత్యేక దళం, డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్, రైతులకు 75,000 వరకు రుణమాఫీ, ఇలా ఒక్క వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే సంక్షేమ పథకాల సంఖ్య పెరగడం మాత్రమే కాదు, ప్రభుత్వ విజయానికి కొలమానం కాదు. అవి నిజంగా అర్హులైన ప్రజలకు చేరుతున్నాయా? పథకాల వల్ల కుటుంబ జీవితాల్లో శాశ్వతమైన మార్పు వస్తుందా? ప్రభుత్వ ఖజానాపై పడే భారం ఎంత? దీర్ఘకాలంలో ఈ పథకాలను కొనసాగించే ఆర్థిక సామర్థ్యం ప్రభుత్వానికి ఉందా అనే ప్రశ్నలకు కూడా సమాధానం ఉండాలి. ఎందుకంటే ప్రజలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం ఒక నిర్ణయం అయితే, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం అనేది మరో పెద్ద బాధ్యత. రైతులకు రుణమాఫీ చేయడం ఒక నిర్ణయం అయితే, రైతు మళ్ళీ అప్పుల పాలు కాకుండా వ్యవసాయ ఆదాయాన్ని పెంచడం అసలు లక్ష్యం. మహిళలకు ప్రసూతి సెలవు ఇవ్వడం ఒక నిర్ణయం అయితే, మహిళలు ఉద్యోగాల్లో కొనసాగేందుకు సురక్షితమైన, అనుకూలమైన వాతావరణం కల్పించడం కూడా అవసరం. డ్రగ్స్ నియంత్రణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ఒక నిర్ణయం అయితే, యువతను డ్రగ్స్ వైపు నెట్టే పరిస్థితులు అర్థం చేసుకుని వాటిని అడ్డుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే విజయ ప్రభుత్వం ముందున్న అసలు పరీక్ష ఎన్ని సంక్షేమ పథకాలు ప్రకటించామనేది కాదు, వాటిని ఎంత సమర్థంగా అమలు చేస్తున్నామనేదే చాలా ఇంపార్టెంట్. ఇది వాటి టు ది పాయింట్. For quality and stylish lifestyle, 99 TV brings you Go Noise Freedom Sale. Smartwatches, earbuds పై 75% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లోని లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.